హలో, ఈరోజు బ్రెడ్ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించిపోతున్నాను. ఇది మా ఇంట్లో అందరి ఫేవరెట్ స్వీట్. చూసేద్దాం రండి. నేను ఇక్కడ 10 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. వాటి సైడ్స్ బ్రౌన్ పార్ట్ మొత్తం కట్ చేసుకొని 4 పార్ట్స్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం కట్ చేసుకున్న పీసెస్ని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క పీస్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి. ఇలా చాక్తో అంటే మొత్తం డ్రైగా అయిపోవాలి, గట్టిగా అంతగా ఫ్రై చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏదైతే ఉందో అది తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. బ్రెడ్ హల్వా అనగానే మనం ఎక్కువగా కిస్మిస్ వేస్తూ ఉంటారు కదా, మాకు అవి కొంచెం నచ్చవు కాబట్టి వాటిని అవాయిడ్ చేసాం. మీరైతే యాడ్ చేసుకొని హ్యాపీగా వేసుకోవచ్చు. మొత్తం తీసి పక్కన పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అదే కడాయిలో 1 గ్లాస్ పంచదార, అదే గ్లాస్తో వాటర్ వేసుకొని, దీనికి పాకమేమీ అవసరం లేదు. ఆ షుగర్ మొత్తం వాటర్లో కరిగిపోయి కొద్దిగా లైట్గా చిక్కుగా వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత దానిలో ఇలాచీ వేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ మొత్తం వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ పంచదార పాకంలో ఇవన్నీ చక్కగా నానిపోయి పాకం మొత్తం ఆ పీసెస్కి పట్టేంత వరకు ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం దీనిలో మీగడ పాలు, బాగా కాసిన మీగడ పాలు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు చూడండి, ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మధ్యలో మనం ఒకసారి నెయ్యి వేసుకున్నాం. తర్వాత మళ్ళీ ఫైనల్గా ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేశాను. ఇంకా మనకి బ్రెడ్ హల్వా అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఇక తినటమే. ఇవి బ్రెడ్ హల్వా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. బాయ్. ఆగండి, వెళ్ళిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోయారు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.